వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించిన సభ ఎట్లా జరుగుతుంది, యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించిన సభలో జరిగిన పూర్తి విశ్లేషణతో అన్ని విషయాలు కూడా మీకు చర్చించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం వరకు ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. ఇది నేను మాట్లాడింది కాదండి, ఈ రాష్ట్రానికి సంబంధించి చాలామంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న తీరు. నేను ఎందుకు ఈ పదం వాడాల్సి వచ్చింది అంటే, ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడుతున్న విషయాన్ని మీకు ఒక్కసారి అందరి సమక్షంలో వినిపించే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి ఫస్ట్ ఈ వీడియో విందాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రతి ఇల్లు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన రేషన్ కార్డు పిల్లలందరూ యాడ్ చేశాం. బస్సులో పోతున్నామా కానీ తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఏ పథకాలు ఇచ్చినామో అన్ని ఇళ్ల ఊళ్ళను బిడ్డ నడువు లేకపోతే కట్ చేస్తాను దాకా మీరు గట్టిగా ఇగో ఇవన్నీ ఉండాలి. ఇంకా కూడా రావాలంటే మీరందరూ రావాలి ఆ మీటింగ్ అని మీరు చెప్పవాలి. విన్నారు కదా, ఈయన పేరు లక్ష్మారెడ్డి అట. ఈయన ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అట. ఈయన ఏం చెప్తుండో అంటే మళ్ళొక్కసారి ప్రతి ఇల్లు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన రేషన్ కార్డు పిల్లలందరూ యాడ్ చేశాం. బస్సులో పోతున్నామా కానీ తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ ఏ పథకాలు ఇచ్చినామో అన్ని ఇళ్ల ఊళ్ళను బిడ్డ నడువు లేకపోతే కట్ చేస్తాను దాకా మీరు గట్టిగా ఇగో ఇవన్నీ ఉండాలి. ఇంకా కూడా రావాలంటే మీరందరూ రావాలి ఆ మీటింగ్ అని మీరు చెప్పవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈయన ఎవరు? ఈయనకు తెలంగాణ ప్రాంత ప్రజలకున్న సంబంధం ఏంది? ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నేత నోటికి ఏదొస్తే అది మాట్లాడొచ్చా? ఈయన రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ఆ, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టరా, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన ఆర్డీఓనా, ఎంఆర్ఓనా, ఎంపీటీఓనా, లేకపోతే ఈయన ఎవరు? ఈయనకు ఇంత ధైర్యం ఎక్కడిది? ఎవరిని చూసుకొని ఇంత ధైర్యం ఎంత? మన భాషలో, తెలంగాణ భాషలో చెప్పాలంటే బలుపు మాటలు అంటారు, నోటి దుల అంటారు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఇక్కడి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం ఉంటే సభకు వస్తారు, లేకపోతే రాదు. కానీ ఈయన ఏమని చెప్తుండో, రేవంత్ రెడ్డి సభకు రాకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినోని, లేదా 200 యూనిట్ కరెంటు కానీ, లేదా రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు అందరికీ కట్ చేస్తామని చెప్పమంటాండి ఈయన. అంటే వీళ్ళ తాతల ఆస్తులు ఏమన్నా కుదవెట్టిస్తాడా? లేకపోతే ఈయన నెల నెల సంపాదన తీసుకుపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఇస్తే యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నా పథకాలు నడిపిస్తాడా? ఈయనకు ఆ హక్కు ఎక్కడదండి? ఈయనకు ఏం హక్కు ఉన్నదని ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఆ ఫ్రీ బస్సు ఇస్తే పూర్తి స్థాయిలో పోవాలంటే ఫ్రీ బస్ పుక్యానికే ఇస్తున్నా, 200 యూనిట్లు ఫ్రీగానే ఇస్తుర్రా? నీ లెక్కలు చెప్పాలన్నా బిడ్డ? ఒక్కసారి నువ్వు విను, ఎందుకంటే నీకు తెలుసో లేదో సగం సగం నాలెడ్జా ఫుల్ నాలెడ్జా నాకు తెలియదు. కానీ నేను చెప్తాను, నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏదైతే డబ్బా కొట్టుకుంటున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేనేమని చెప్తున్నా అంటే 4.5 లక్షల ఇల్లులు ఇస్తా అన్నారు. వీళ్ళు ఒక్క ఇల్లు కూడా కాదండి, 4.5 లక్షల ఇల్లులు ఇస్తా అన్నారు. ఈ ఇల్లులకు సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా దీని యొక్క అంచనా వ్యయం ఎంత అంటే తక్కువలో తక్కువ 22,500 కోట్ల రూపాయలు. 22,500 కోట్ల రూపాయలు. దీని అంటే 2026 దాంతోపాటు 27కు సంబంధించిన వార్షిక బడ్జెట్లో 5,500 కోట్లకు సంబంధించి బడ్జెట్ కేటాయింపు జరిగింది. వీళ్ళు ఏం చెప్పిండు అంటే, ఇంటి స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయల స్థలం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు. దానిని కూడా 4 దశలలో ఇస్తా అన్నారు, ఒకటే దశలో కాదు. ఒకటి పిల్లర్లు పోసినప్పుడు, దాని తర్వాత గోడలు వేసినప్పుడు, దాని తర్వాత స్లాబ్ అయినప్పుడు, దాని తర్వాత పూర్తి అయినప్పుడు. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 6 లక్షలు ఇస్తా అన్నారు. దీంట్లో ఇదే ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి వీళ్ళు ఇస్తా అన్న 4.5 లక్షలు వీళ్ళు ఇస్తా అన్న నియోజకవర్గానికి 2,000 ఇండ్లు ఇస్తా అన్నారు కదా. ఒక నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ 2,000 ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచిస్తే, ఇక్కడ దీంట్లో కేంద్రం వాటా కూడా ఉంది. కేంద్రం వాటాకు సంబంధించి 72,000 కేంద్రం వాటా ఇస్తుంది. అంటే అల్టిమేట్గా దీంట్లో 4,28,000 మళ్ళీ రాష్ట్రం కట్టుకోవాలి. అదే పట్టణ ప్రాంతంలో అయితే 1.50 అంటే 1,50,000 కేంద్రం ఇస్తుంది,
దీంట్లో రాష్ట్రానికి సంబంధించి 3,50,000 వీళ్ళు కట్టుకోవాలి. అంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు 13 నెలల కాలంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చెప్పిన ఈ 4,50,000కు సంబంధించిన ఇండ్లు ఇవన్నీ కూడా పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోయినాయని రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏంది అంటే వీళ్ళ ఇండ్ల లెక్కలకు సంబంధించి దాదాపుగా 13 నెలల కాలంలో 1,00,000 ఇండ్లేమో పూర్తి నిర్మాణం పూర్తిగా కూడా విజయవంతం చేసే దిశగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా అంటే దశలుగా దీనిని విభజించే ప్రయత్నం చేసిళ్ళు. అంటే మొదటి దశ, రెండో దశ, ఒక దశలో 2 లక్షల దశకు దానికి సంబంధించి అవన్నీ కూడా పేపర్కు మాత్రమే పరిమితం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు దీనికి ఇది ఎవరు కేంద్రం వాటా ఉంది, ఇందులో రాష్ట్రానికి సంబంధించి మన వాటా ఉన్నది. మనం కష్టపడి పండించిన పంటలు లేదా మనం కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగం, మనం కట్టే పన్నుల మీద మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అనే విషయాన్ని ఈయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఈయన ఏం చెప్పిండు, ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈయన చెప్పిన మాటకు నేను క్లారిటీ ఇస్తాను. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి 4 లక్షల ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఈ 4 లక్షల అంటే నియోజకవర్గానికి దాదాపుగా 2,000 వరకు ఇచ్చే అవకాశం ఉన్నది అనేది వాళ్ళు చెప్పిళ్ళు. ఈ 2,000కు సంబంధించి దాదాపుగా మొత్తం ఇళ్ళకు సంబంధించి లెక్కేసినా కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఇందిరమ్మ ఇల్లుల చిట్టా కానీ లేకపోతే అన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. తెలంగాణ ప్రాంత ప్రజలు దాదాపుగా ఏది 2,000 ఇల్లులు అంటే 33 నియోజకవర్గం దాదాపుగా 66,000 దీనికి సంబంధించి 66,000 ఇండ్లకు సంబంధించి కొన్ని 6 లక్షలు ఉన్నాయి, కొన్ని 5 లక్షలు ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 6 లక్షలు, దాంతోపాటు వీళ్ళకి సంబంధించి ఇంట్ల స్థలం ఉంటే 5 లక్షలు ఇండ్లను కూడా ఇందిరమ్మ దశకు సంబంధించి ఇస్తున్నారు. ఇందులో కేంద్రం వాటా ఉంది, రాష్ట్రం వాటా ఉంది. ఈయన ఈ పెద్ద మనిషి ఏం చెప్తున్నా అంటే మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించి ఏం చెప్తున్నా అంటే వీళ్ళు ఇంట్లోకెళ్ళి ఏమి ఇస్తలేరు. ఈయన సొంత ఆస్తులు అమ్మేం పథకాలు ఇస్తలేడు, లేదా వీళ్ళ ఎమ్మెల్యే సొంత ఆస్తులు భూములను మొత్తం తాకట్టు పెట్టి తెలంగాణ ప్రాంత ప్రజలకేం వీళ్ళేం పథకాలు ఇస్తలేరు. దాంతోపాటు 200 యూనిట్లకు సంబంధించి దాదాపుగా 55 లక్షలు బహుశా ఎంతో ఉంటుంది. అంటే రౌండ్ ఫిగర్కు సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తే నా దగ్గర ఆ లెక్క కూడా ఉండే దాదాపుగా 52,82,498 కుటుంబాలకు సంబంధించి ఉచిత విద్యుత్ అని వీళ్ళు చెప్పిళ్ళు. దాదాపుగా ఎంత చెప్పిళ్ళు అంటే దీనికి సంబంధించి వాళ్ళ పట్టణ ప్రాంతంలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదా ఇతర ఆఫీస్లో పోయి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు చూపెడితే వాళ్ళకు అర్హులు. అయితే ఈ 200 యూనిట్కు సంబంధించి ఒక్క నెల 201 యూనిట్ వచ్చినా కథమేది. ఈ లాజిక్ కూడా తెలుసుకోవాలి. దాంతోపాటుగా దీనివల్ల ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ లెక్కల వివరాలకు పూర్తి స్థాయిలో మనం చూసినా కూడా భారీ స్థాయిలో కూడా మనం నష్టపోతున్నాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మనం బిల్లు పే చేయాలిగా, మళ్ళీ పన్నుల రూపంలో కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫ్రీ బస్ అంటవా నెలకు 350 కోట్ల రూపాయలు మనమే రిటర్న్ ఏది ఆర్టీసీకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈయన ఏమంటున్నాడు అంటే ఈ కాంగ్రెస్ పార్టీల తాతల ఆస్తులో లేకపోతే వాళ్ళ వారసత్వ ఆస్తులో లేకపోతే వీళ్ళ ఆస్తులో అమ్మి ప్రజలకు ఇస్తున్నా అని చెప్తున్నా. అసలు ఈయన ఎవరండి నాకు అర్థం కాదు. ఈయన కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా? ఏం మాట్లాడుతుండేనే పథకాలు కట్ చేయడానికి నువ్వు ఎవరయ్యా నాకు అర్థం కాదు. లబ్ధిదారులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నేరుగా ప్రత్యక్షంగా ఇస్తానని ప్రభుత్వమే చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు. నీకేం నొప్పి నాకు అర్థమైతలేదు, నీకేం బాధ? నువ్వెవరు అసలు? పథకాలు కట్ చేస్తా అని బెదిరించడానికి నీకు ఏ రైట్ ఉంది? నీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి బొక్కలో దొయ్యాల లోపల ఫస్ట్. ఎందుకంటే పథకాలు కట్ చేస్తారట. పథకాలు కట్ చేస్తుడు ఎక్కడిది? అంటే సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తారా? ముఖ్యమంత్రి సభకు రాకపోతే మీరు పథకాలు కట్ చేస్తారా? ఎవరిచ్చిళ్ళు మీ అధికారం? ఎవరు కట్ చేస్తా అన్నారు? కట్ చేసి చూడు, ఒక్కరిదన్నా కట్ చేసి చూడు. మీ మహేశ్వరం నియోజకవర్గంలో నేనే వచ్చి నిలబడితే ఎట్లా కట్ చేస్తావో. అరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడతారు. ఎందుకు కట్ చేస్తావు? ఎవరు నువ్వు అసలు కట్ చేయడానికి? నువ్వేమన్నా ఆఫీసర్వా? లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నా చెప్పు. లబ్ధిదారులకు ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు రావాల్సిన పథకాలు రావాల్సిందే. నువ్వెవరు కట్ చేస్తా అని చెప్పడానికి ఏ రైట్ ఉంది? ఏ హక్కు ఉంది? నీ సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తావా? ఇష్టం ఉన్నట్టు అధికారం ఉంది కానీ ఇష్టం ఉన్నట్టు కారు కూతలు పిచ్చి కూతలు కూస్తే తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటారా? ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధులు,
ఈ తెలంగాణ గడ్డలో ప్రతి గడపలో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఈ గడ్డ మీద పుట్టి నువ్వేందా మాట్లాడేది నాకు అర్థమైతలేదు. ఏందో అట పథకాలు కట్ చేస్తాడా? పథకాలు కట్ చేయడానికి ఎవరు నువ్వు అసలు? హూ ఆర్ యూ? ఏ రైట్ ఉంది నీకు? నేనే అడుగుతున్నా భయ్, ఎవరు నువ్వు అంటున్నా నేను. ముఖ్యమంత్రి సభకు రాకపోతే పథకాలు కట్ చేయడానికి ఆ రైట్ ఎక్కడిది నీకు? ఆ మాట ఎట్లా వస్తుంది నోట్లకెళ్ళి? మేము ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మరికొన్ని పథకాలు ఇస్తాం, ప్రజలందరూ కూడా రావాలి. ముఖ్యమంత్రి ఏదైనా కొత్త పథకాన్ని శ్రీకారం చుడుతుండు మన జిల్లా నుంచి అని దాన్ని అట్లా ప్రమోషన్ చేసుకోవాల్సి పోయి నీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, మీరు రావాల్సిందే, ఆ ఇంట్లో ఎంతమంది నివాసం ఉంటారో వాళ్ళందరూ సభకు రావాల్సిందే, 200 ఉచిత కరెంట్ ఉన్నది, ఆ కరెంట్ ఎవరెవరైతే వినియోగించుకుంటారో వాళ్ళందరూ రావాలి, తెల్ల రేషన్ కార్డు అయితే ఎవరైతే ఎక్కించుకున్నారో దాంట్లో అప్పుడే పుట్టిన పిల్ల కానీ అప్పుడే పుట్టిన పిల్లగాడు కానీ వాళ్ళని కూడా దోలుకొని రావాలి, బస్సు అయితే ఎవరెవరైతే ఎక్కుతారో వాళ్ళందరూ రావాలి, లేకపోతే పథకాలు కట్ చేస్తా అని మాట్లాడుతున్నారు. నేనేమనాలి? నేను నోటి దుల అంటారు, దీన్ని బల్పు మాటలు అంటారు తెలంగాణ భాషలో. మళ్ళా అంటే మీరు ఒక్కసారి మళ్ళీ నువ్వు తర్వాత కమిట్మెంట్ ప్రతి ఇల్లు ఇచ్చినాయన, రేషన్ కార్డు ఇచ్చినాయన, రేషన్ కార్డు పిల్లలందరూ యాడ్ చేశాం, బస్సులో పోతుందమ్మ కానీ, తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఏ పథకాలు ఇచ్చినామో అన్ని ఇళ్ళ ఊళ్ళను బిడ్డ నడువు లేకపోతే కట్ చేస్తాను దాకా మీరు గట్టిగా ఇవన్నీ ఉండాలి. ఇంకా కూడా రావాలంటే మీరందరూ రావాలి ఆ మీటింగ్ అని మీరు చెప్పాలి. బిడ్డ రావాలి లేకపోతే కట్ చేస్తా అని చెప్తాండి నేను. ఏమండి యనమల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే నేర్పిస్తున్నారా? మీరు పథకాలు కట్ చేస్తా అని బెదిరిస్తున్నారా? మీరు ఇదే చెప్తున్నారా మీ కార్యకర్తలకు మీ నాయకులకు? ఇదేనా మీరు బోధించేది? ఇదేనా మీ బోధన పాఠశాల? మొన్న జరిగిన సోషల్ మీడియాలో చెప్పిన బోధన పాఠశాల ఇదేనా? ఇదేనా మీరు చేస్తున్న గొప్ప ఘనకీర్తి? పథకాలు కట్ చేస్తారా? ఏం రైట్ ఉందని పథకాలు కట్ చేస్తారా? మీరు ఏం ఇచ్చిర్రని? గతంలో ఇచ్చిన పథకాలకే దిక్కు దివాన లేదు, ఇప్పుడేమో కొత్త పథకాలు ఇచ్చినట్టు. ఇవి ఇచ్చినా కూడా అతి లేదు గతి లేదు. దీంట్లో 201 యూనిట్ అత్త కూడా తీసేసిళ్ళు. 500 సిలిండర్ ఇక ఆ దేవుడికే ఎరగాలి. ఇందిరమ్మ ఇల్లుల కంటే పూర్తి స్థాయిలో కూడా మీ కాంగ్రెస్ నాయకులు ఏంది అంటే పందికొక్కులు లెక్క మేస్తున్నారు. అందులో లంచాలను 50,000 లక్ష రూపాయలు ఇవ్వని రోజు సోషల్ మీడియాలో చూస్తున్నా, ఎన్నో ఒక చోట పేపర్లల్లో వార్తలల్లో కూడా కనబడతాను. గివి నేర్పిస్తున్నారా? పథకాలు కట్ చేస్తే రావాలి అంటే ముఖ్యమంత్రికి దగ్గరికి రావాలంటే భయంతో రావాలి, ప్రేమతో రావద్దు. అంటే మొన్న చెప్పిండు కదా హిట్లర్ అని, అదేమన్నా వీళ్ళకి ఏమన్నా బోధన చేసిల్లా, లేకపోతే హిత బోధన చేసిల్లా, లేకపోతే పాఠాలు ఏమన్నా బోధించిల్లా? ఇంకొకసారి తెలంగాణ గడ్డ మీద ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా ఎంత తోడైనా సరే తస్మత్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుర్రి. ఎందుకంటే పథకాలు కట్ చేస్తా అనే హక్కు మీకు లేదు, ఆ రైట్ మీకు లేదు. ఈ తెలంగాణలో ఇంకా పేదోడు పేదోడుగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ధనవంతుడిగానే మారిపోతున్నాడు. ఈ తెలంగాణలో ఇప్పటి వరకు కూడా కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక, తినడానికి తిండి లేక అవస్థ పడుతున్న కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఏం మీ తాతల ఆస్తులు, మీ ఆస్తులు, మీ అయ్యల జాగిర అనుకుంటుర్రా తెలంగాణ రాష్ట్రం? తెలంగాణ ప్రాంత ప్రజలది. ప్రభుత్వం ఉంటే ఉండనివ్వు. 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోయే ప్రభుత్వాల గురించి ఎవడు భయపడతాడు? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలంటే ప్రజలందరికీ కూడా మంచి చేయాలి. గిలాంటి ఏంది తాటాకు సప్పులకు, గిలాంటి కుక్క బెదిరింపులకు, నక్క బెదిరింపులకు ఎవడు భయపడేటోళ్ళు లేడిడా. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. నేనేమంటున్నా అంటే దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీకు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అయినా, ఎంత టోళ్ళైనా, ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పథకాలు ఎవరినైనా కట్ చేయాలి అన్నారు అనుకో, ఎంబటై కూడా నా నెంబర్ ఇస్తున్నా, దీనికి ఒక్క ఫోన్ కొట్టుర్రి. ఎట్లా ఆపుతారో నేనే చెప్తా ఇక వాళ్ళ సంగతి. చదువుకోనచ్చిన బిడ్డ ఇష్టం ఉన్నట్టుగా ఆ ప్రజలను అమాయకులను చేసి బెదిరించి భయపెట్టి అది చేస్తాం ఇది చేస్తామంటే ఊకునే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణలో దాదాపుగా 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కడు ఎదురు తిరిగితే మళ్ళీ ఇళ్ళకెళ్ళి కూడా బయటకు వెళ్ళరు. పథకాలు కట్ చేస్తారా? ఏ నుండి కట్ చేస్తారు? ఎందుకు కట్ చేస్తారు? ఎవరిచ్చిళ్ళు మీకు రైట్? ఏ రాజ్యాంగం కల్పించింది? ఈ ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే అప్రకటిత ఎమర్జెన్సీ ఏమన్నా నడుస్తుందా ఇక్కడ? ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే కుదరదు ఇది. ఇంకొక సభలో ఇలాంటి ఆయన ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వాళ్ళ పొద్దుగాల సస్పెండ్ చేయరు. అంతే తప్ప
ఏదో ఇష్టం ఉన్నట్టు